విశాఖపట్నంలో కూటమి ఎమ్మెల్సీ ఫెయిల్ అయిపోయాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చెరువుల్లాగా డబ్బుని పంచితే అక్కడ బొటాబొటీగా కృష్ణా గుంటూరు ప్రదేశంలో ఇద్దరు గెలిచారు. అంటే 9 నెలలకే కూటమి కథం, చంద్రబాబు కథం, పవన్ కళ్యాణ్ కథం, బీజేపీ కథం. బాధ ఏంటంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు అధికారంలో ఉంటుండగా సంవత్సరం దాటక ముందే కూటమి కథం. మీరు వినండి, ఇంకెంత కాలం డ్రామాలు ఆడతారు వీళ్ళు, ఈ కూటమి నాయకులు. ఎన్నిసార్లు నేను చెప్పాను, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, ఆ మహిళలను తీసుకొచ్చేస్తామని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, మాట్లాడరు. నిరుద్యోగ భృతి అన్నారు, మాట్లాడరు. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీరు 6 ఉంటే 90,000 అన్నారు. 90 రూపాయలు ఆవిడకి ఇవ్వట్లేదు. అన్నీ తెలుసుండి అబద్ధాలు ఎందుకు ఆడారు? అన్నీ తెలుసుండి నేను అప్పుడు చెప్పాను 100 సార్లు కాదు, 100 సార్లు ఏం చెప్పాను? జాబు రావాలంటే బాబు రావాలన్నారు. కాదు, జాబు పోవాలంటే బాబు రావాలి. ఉన్న జాబులు కూడా పోతున్నాయి. జాబు రావాలంటే పాలు రావాలి. ఎందుకు ఇప్పుడు జాబు? చంద్రబాబుని 40 సంవత్సరాలు చూసాం, జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు చూసాం. జాబులు ఎక్కడి నుంచి తెస్తారు?